కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఓ భూ వివాదం విషయంపై తహసీల్దార్ రమేష్ బుధవారం 1/2 కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి మరి మోకపైకి వెళ్లి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ముదిమాణిక్యం గ్రామ శివారులోని సర్వే నెంబరు 215/1లోని ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి బోయిని కొమరయ్య పట్టా చేయించుకున్నారని, అంతేకాకుండా ఆ భూమిలో నుండి తమ పొలాల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అదే గ్రామానికి చెందిన కట్ల రాజయ్య, కట్ల సుధాకర్ అనే రైతులు ఆర్డీఓకు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. అట్టి ఫిర్యాదుపై వివాదం ఉన్న పొలాల వద్దకు ఇరు వర్గాలను పిలిపించుకొని విచారణ చేపట్టారు. అటుగా వెళ్తున్న రైతులను, గ్రామస్తులను పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. తాము ఎలాంటి భూములు కబ్జా చేయలేదని, ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లయితే పూర్తి విచారణ చేసి తమపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము సిద్దమని బోయిని కొమరయ్య, బోయిని గణేష్ బాబు అధికారులకు విన్నవించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అది చట్టరీత్యా నేరమని తహసీల్దార్కు తెలిపారు. పూర్తి స్థాయిలో సర్వే చేసే అంతవరకు ఎవరూ తగాదా పడవద్దని తహసీల్దార్ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంతోష్, తాజా మాజీ సర్పంచ్ జక్కుల రవీంద్ర. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలోని పెరుమల్లకుంట కింద ఎకరం పరంపోగు భూమిని బోయిని కొమరయ్య, సన్ ఆఫ్ దుర్గయ్య వాళ్ళ కొడుకు బోయిని గణేష్ బాబు ఇద్దరు కలిసి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద 20 గుంటల పరంపోగు భూమిని పట్టా చేసుకుని మమ్మల్ని తవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దాని ద్వారా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇచ్చడం జరిగింది. ఇవాళ ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేసినారు. తగు చర్యలు వారం రోజుల చెప్తామని చెప్పినారు. మాకు ఇటు రోడ్డు క్లియర్ చేసి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటాను. గత ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసినారు. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇదే భూమి వెంబడి తోవా రూపకంగా నడుస్తున్నాము. పట్టా అయిందని చెప్పి ఇక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ కొట్టేసి మాకు రాకుండా చేస్తున్నాడు. ఈనంగా పోయే హక్కు లేదు, ఏదైనా పేపర్ ఉంటే తీసుకొని రమ్మని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కాబట్టి అధికారులు మాపై కనికరం చూపి యథావిధిగా దీన్ని నడిచేటట్టు తోవను నమస్కారం సార్, నా పేరు వచ్చేసి బోయిని గణేష్ బాబు, ముదిమాణిక్యము, సన్ ఆఫ్ కొమరయ్య, ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తిని. నాకు ఈ ముదిమాణిక్యం గ్రామం శివారులో 215/1లో 25 గుంటల ప్రభుత్వ పట్టాభూమి కలదు. మేము గత 20 సంవత్సరాల నుంచి దాన్ని చదును చేసుకుంటూ దున్నుకుంటూ మేము వ్యవసాయం సాగిస్తున్నాము. ఈరోజు కొందరు వ్యక్తులు మాకు సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళకి ఇద్దరు బీసీ క్యాండిడేట్ అయిన పచ్చిమట్ల జన్నయ్య, కట్ల సుధాకరు, పేట లక్ష్మణ్ అనే వీళ్ళు, పచ్చిమట్ల మహేందర్ అనే వీళ్ళు నా మీదకి దౌర్జన్యానికి వస్తూ నన్ను బెదిరించి ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి కంప్లైంట్ చేసిండ్రు. సార్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. సార్ వాళ్ళకు కూడా మేము మా దగ్గర ఉన్న పేపర్స్ ఇచ్చినాము. సార్ మాకు సరైన న్యాయం చేసి మమ్మల్ని ఏదైనా తప్పు మానుంచి ఉంటే చట్టపరమైన చర్య తీసుకొని న్యాయం జరిపియండి సార్, న్యాయాన్ని గెలిపియరని సార్కు రిక్వెస్ట్ చేసాం. 50 ఏళ్ళ సంది నా ఎకరం 20 ఎకరం భూమిని పట్టా చేసుకున్నాడు. 5 ఎకరాల జమీను 2 పొత్తులు కొన్నాము. అందులోకి దారి మమ్మల్ని ఓనిత్తలేడు. నీకు హక్కు ఉందా? ఈయన మేము ఎసీలేము, మేము ఓసీలు అని అంటారు. సారు ఏదన్నా మీరు మాకు న్యాయం చేయరి దయచేసి కోరుతాను.